వెల్కమ్ టు ఎంసీటీవీ. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ హయాంలో చేపట్టి వైసీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురైన సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల మరమ్మతులు పునర్నిర్మాణానికి సహకరిస్తామన్న రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషాతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన మంత్రి. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం విజయవంతం అవడానికి కారకులైన మన త్రివిధ దళాలకు సెల్యూట్ చేయండి. ఎమ్మెల్యే షాజహాన్ బాషా కూటమి నాయకుల పిలుపు. మదనపల్లె పట్టణంలోని గొప్పగా జరిగిన తిరంగా ర్యాలీ. టీడీపీ హయాంలో చేపట్టి వైసీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురైన సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల మరమ్మతులు పునర్నిర్మాణానికి సహకరిస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలు నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా, టీటీడీ నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల దాహార్తిని తీర్చేందుకు గతంలో టీడీపీ ప్రభుత్వం సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల నిర్మాణానికి శ్రీకారం చుడితే తరువాత వచ్చిన కాంగ్రెస్, వైసీపీ ప్రభుత్వాలు వాటి అభివృద్ధిని విస్మరించాయని విమర్శించారు. మళ్లీ వాటిని పునర్నిర్మాణం చేసి ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. ఏదైతే మదనపల్లి 2 సంవత్సరాల స్టాంపులు ఉన్నాయో గుండువారిపల్లి మరియు చిపిలికి 5 కోట్ల అవసరం పడుతుంది. దానికి అన్నగారికి ఇప్పుడు కార్లో రిక్వెస్ట్ చేశారు. అన్నగారు తక్షణం ఓఎస్డీ గారికి ఇది ఇంక్లూడ్ చేయమని చెప్తారు. తప్పకుండా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ 2 సరిపోయే డబ్బులు ఇస్తూ అవి యథావిధిగా ప్రజలకు అంకితం చేయడానికి అన్నగారు సిద్ధంగా. శాసనసభ్యులు బాషా గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించి 2 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు ఉన్నాయి. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కృషి ఫలితంగానే ఆ సమ్మర్ స్టోరేజీలకి ఇంచుమించుగా 90% వరకు ఇక్కడ పనులు అవుతూ వస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇంకా మిగిలిన బ్యాలెన్స్ పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేస్తే మరి ఈవేళ సాగునీరు, త్రాగునీరుకి మా మదనపల్లి కొరత తీర్చడానికి అవకాశం ఉంటుందని శాసనసభ్యులు గారు ఇచ్చినటువంటి ఏదైతే లెటర్ ఏదైతే ఉందో నేను ఇప్పుడే మా అడ్వైజర్ మరి వెంకటేశ్వరరావు గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే ఈ యొక్క టెక్నికల్గా చూసుకొని ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్ పొంగనూరు బ్రాంచ్ కెనాల్ ఏదైతే పనులు చేస్తూ ఉన్నారో ఆ పనుల్లో ఇంక్లూడ్ చేస్తే కొంచెం త్వరితగతంగా ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు కూడా మనం నీరు అవ్వగలుగుతాం. కాబట్టి ఇప్పుడు మేము సెక్రటరీకి వెళ్ళిన వెంటనే ఈ ఎమ్మెల్యే గారు ఇచ్చిన వినతి పత్రాన్ని పరిశీలించి 100% కూడా అందులో అవకాశం ఉంటే 100% కూడా అందులో పొంగనూరు బ్రాంచ్ కెనాల్ పనుల్లో ఇది కూడా లింక్ చేసుకుని ఏదైతే ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఏదైతుందో దానికి న్యాయం చేసే విధంగా పనిచేస్తామని చెప్పి. పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం విజయవంతం అవడానికి కారకులైన మన త్రివిధ దళాలకు సెల్యూట్ చేయాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పిలుపునిచ్చారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నుండి చిత్తూరు బస్టాండ్ వరకు కూటమి ప్రభుత్వ నాయకులు తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాజంపేట జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్, కార్యదర్శులు ఆకుల కృష్ణమూర్తి, ఎల్లంపల్లి శ్రీకాంత్, నాయకులు బండి ఆనంద్, నారదారెడ్డి, టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెల్ల విద్యాసాగర్, జనసేన నాయకులు మైఫోర్స్ మహేష్, శ్రీరామ, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యక్తులు మాట్లాడుతూ పెహల్గాం నందు జరిగిన ఉగ్రదాడిలో మరణించిన వారి కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఉగ్రవాదులు అమాయకులను కాల్చి చంపి మీ మోదీకి చెప్పుకోండి అని హేళన చేసిన ఉగ్రవాదులను తగిన గుణపాఠం చెప్పామని పేర్కొన్నారు. మన సోదరిమణులు నుదుటిన సింధూరాన్ని తుడిచేస్తే ఫలితం ఆపరేషన్ సింధూర్ అని గట్టిగా బుద్ధి చెప్పామని అన్నారు.
నరేంద్ర మోడీ నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం. हिंदू मुस्लिम सिख ईसाई, हिंदू मुस्लिम सिख ईसाई, हिंदू मुस्लिम सिख ईसाई। भारत माता के हिंदू मुस्लिम जय जवान, जय माता की जय हो। जोहार मुरली नायक, जोहार मुरली नायक। భారతదేశంలో ఆ వీరవృత్తంలో ఆ రోజు గెలుపు పొందిన మదనపల్లికి ఒక ప్రత్యేక ఉంది. జనగణమన దేశానికి మదనపల్లి నుంచి అందించాము. మదనపల్లికి సెల్ఫ్ రూల్మెంట్ మూవ్మెంట్ ఇచ్చాము. మన దేశము మనం పాలించాలా, ఆంగ్లేయుల పాలన అవసరం లేదు. ఇదే కాకుండా భారతదేశానికి ఇక్కడ నుంచి ఒక సందేశం ఇచ్చిన చరిత్ర మదనపల్లిది. ఏ రోజు కూడా మదనపల్లికి ఏ ఒక్కరు కూడా తక్కువ చేసేదానికి వీలు లేదు. మదనపల్లి చరిత్ర ఎలా ఉందంటే భారతదేశం కోసం నిరంతరం పోవడానికి మదనపల్లి నుంచి తెలియజేస్తున్నాము. ఆ పౌరులుగా మౌనము ఈరోజు ఎంత మంచి ర్యాలీ చేశామంటే ఇది దేశానికి ఒక సందేశం ఇచ్చాము. ఈరోజు పహల్గాంలో అదేవిధంగా పుల్వామాలో జరిగిన దాడులకు తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను, మన ఐబీ ఫోర్సెస్ ఇంకా చాలా చాకచక్యంగా చాలా ఇదిగా తెలివిగా ఉండాలా. వాళ్ళు ఒక్కసారిగా పహల్గాంలో ఎంటర్ అయినారంటే రేపు కచ్ ద్వారా గుజరాత్లో కూడా రావచ్చు. రేపు అదే కచ్ గుజరాత్ ద్వారా మహారాష్ట్ర బాంబేలో కూడా రావచ్చు. అదే ద్వారా కర్ణాటకలో కూడా రావచ్చు. ఎందుకంటే బార్డర్ ఏరియాస్లో మన సెక్యూరిటీ మిలిటరీ చాలా బాధ్యతగా భద్రంగా ఉంది. వాళ్ళ పిల్లలకు వాళ్ళ కుటుంబ సభ్యులకు వదిలేసి వాళ్ళు కాపాడుతున్నారు. మన ఇంటెలిజెన్స్ ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితిలో మన దేశమే మన సర్వస్వం. మనం దేశం కోసం ఏ నాడు ఏ సమస్య ఏ సందర్భంలో కూడా కానీ వెనుకాడేది లేదు. ప్రతి సంవత్సరం 14 ఆగస్టుకి మనం ఒక పండుగ వాతావరణంలో జరుపుతాము. నిన్న సంవత్సరం ఏదైతే టిప్పు సుల్తాన్ మైదానంలో దాదాపు 10,000 మందితో జరిపాము. ఆ నాడిలో ఆ రక్తం కలిగిన మేము, భారతీయుల రక్తం కలిగిన మనము, కుల మతాలు లెక్కలేవు, మన అందరి రక్తం ఒకటే, అది భారతీయుల రక్తం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఏ ఒక్కడి కూడా వెనకాడలేదు. రేపు దేశం కోసం వస్తే పాకిస్తాన్ అయితేనేమి, చైనా అయితేనేమి, ఏ దేశానికైనా కానీ నిలబడి రేపు ముందుగా మనం నిలబడి మన ప్రాణాల త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఎక్కడ కూడా ఈరోజు మీకు తెలియజేస్తున్నాను, మనకు మన దేశమే సర్వస్వం. దేశ మర్యాద సమస్య మనకు ఫస్ట్. దేశం కోసమే పుట్టాము, రేపు దేశం కోసమే చావాలి. దేశం ఎక్కడ కూడా దేశ ఐక్యతకు, దేశ సమగ్రతకు, దేశ విలువలకు ఎక్కడ తక్కువ చేసే అవసరం లేదు. ఎవరన్నా చేస్తే ఎటువంటి వాడైనా కూడా ఉపేక్షించేది లేదు. మనమందరం తెలియజేస్తున్నాం, మన పార్టీలు ఏవైనా కానీ మన దేశం మనకు ఫస్ట్. కులాలు ఏమైనా కానీ దేశం మనకు ఫస్ట్. వర్ణాలు ఏమైనా కానీ దేశం మనకు ఫస్ట్.
మన దేశం కోసం అన్ని విధాలుగా మనమందరం సమగ్రంగా పోరాడి మన దేశ విలువలు చాటుతూ ఎవరైతే వీర జవాన్లు చనిపోయారో ఆ చనిపోయిన 26 మందికి కానీ ఇంతకుముందు చనిపోయిన పుల్వామాలో చనిపోయిన వీర జవాన్లకు కానీ ఇంతవరకు చనిపోయిన వీర జవాన్లు అందరికీ ఒక సపరేట్ ఫండ్ మనం తయారు చేయాలా. ఆ ఫండ్ వాళ్ళ కుటుంబాలకి తప్పకుండా ఒక కోటి రూపాయలు మనం ఇచ్చేటట్టుగా మనం ప్లాన్ చేయాలా. అన్ని విధాలుగా మనం కలిసి ముందుకు నడుస్తాం. మన అందరి ఐక్యత, భారతదేశ ఐక్యతను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. అమర వీరులు మన తమ్ముడు, మన బిడ్డ మురళీ నాయక్ గారు అసలు భాషలు. అమర వీరులు మురళీ నాయక్, జోహార్ అమర వీరులు మురళీ నాయక్, జోహార్ అమర వీరులు మురళీ నాయక్. ముఖ్యంగా ఒకటి నేను తెలియజేస్తున్నాను, మిలిటరీ గురించి, సైన్యం గురించి. ఈ విద్యాసాగర్, నా పేరు విద్యాసాగర్, 82 నుంచి 87 వరకు నేను మిలిటరీలో ఉన్నాను. 5 సంవత్సరాలు మిలిటరీలో ఉన్నా. ఆ రోజుట్లో రియాసల్ యుద్ధం వచ్చిందని సమావేశం పరిస్తే సైన్యంలో ఒక సమావేశం అయితే వాళ్ళు చెప్పే మాట, మిలిటరీ జవాన్లకు, ఆఫీసర్లు చెప్పే మాట ఏమంటే, రే తమిళనాడు మన కింద భారం వేసి ఈ భారతీయులందరూ, మన తల్లిదండ్రులు, మన అక్క చెల్లెళ్ళు అందరూ కూడా మనం ఉందామనే ధైర్యంగా నిద్రపోతున్నారు. మనం పోరాడాలా. అలాంటి వారిదే ఈ భారతదేశ సైన్యం. కాబట్టి ఏ రోజు ఈ భారతదేశాన్ని ముక్కలు చేయలేదో మన ఐక్యమత్యం ఉంది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధులు అందరూ ఐక్యం. హిందూ ముస్లిం ఐక్యత. మనం అందరూ కూడా ఎంతో సురక్షితంగా ఉండాలనేసి అహర్నిశం మన కోసం, మన సుఖంగా ఉండాలనేసి మన త్రివర్ణ దళాలు ఎవరైతే జవాన్లు ఉన్నారో, మరియు ఈ యొక్క సమయంలో దేశాన్ని ఎంతో వ్యూహాత్మకంగా సన్నాహం చేసి ఈ దేశంలో భద్రత కానీ, ఈ దేశ ఔన్నత్యాన్ని కాపాడే విధంగా ఏదైతే ప్రయత్నాలు మన గౌరవనీయులైన మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి సంఘీభావంగా ఈరోజు మదనపల్లిలో ఈ తిరంగా యాత్ర నిర్వహించడం జరుగుతుంది. మరి మిత్రులారా, మీరందరూ గమనించాలి, ఈ దేశం పట్ల ఎవరైనా కన్నెత్తి చూసినా, ఈ దేశంలో ఎంత భిన్నత్వం ఉన్నా, కుల మతాలు ప్రాంతాల వారిగా మనమంతా వేరువేరుగా ఉన్నా కూడా దేశం పట్ల కన్నెత్తి చూస్తే ఎవరినైనా మనము వదిలిపెట్టే ప్రసక్తే లేదనేసి ఈరోజు మనమందరూ కూడా, ఈ భారతదేశ ప్రజలందరూ కూడా ఏకమై శత్రువుకి మనమందరూ కూడా కన్నెత్తి చూసినా కూడా ఎదిరించేదానికి మేమందరూ కూడా ఒకటికైపోతామనేసి నిదర్శనంగా ఈ తిరంగా యాత్ర నిర్వహించుకుంటున్నాం. మరి మీకందరూ కూడా ఈరోజు నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మనమందరికి కూడా దేశం ఒకటే, మన పథకం ఒకటే, మనమందరం భారతీయులం. మన దేశం బాగుంటే, మన సరిహద్దుల్లో ఉన్న జవాన్లు బాగుంటే మనం ఎంతో సుఖశాంతులతో మనం బతకగలమని మన ముందరున్న ఆ చిత్రపటంలో ఉన్న మురళీ నాయక్ వీరమరణం పొందాడు. ఆ బిడ్డ త్యాగాన్ని మనము గుర్తు చేసుకొని దాన్ని మనము వారందరూ కూడా సంఘీభావంగా అందరూ ఏకతాటిపై ఉండాలనేసి ఈ సందర్భంలో మీకు అందరికి తెలియజేస్తూ, మరి ఈ యొక్క కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున వేలాది మందిగా వచ్చిన మదనపల్లి చుట్టుపక్కల ప్రాంతం వాసుల ప్రజలకు అందరూ కూడా నేను మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ దేశవ్యాప్తంగా ఒకే నినాదం, ఉగ్రవాదం నశించాలి అనేటటువంటి ఒక నినాదంతో ముందుకెళ్తున్నటువంటి భారతీయులందరికీ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఆ యొక్క పాకిస్తాన్ ఉగ్రమూకలు మన దేశం పైన జరిపినటువంటి ఉగ్ర దాడిని ఖండిస్తూ ఆయన నాయకత్వంలో మన వీర సైనికులు ఏదైతే పాకిస్తాన్ గుండాలు, ఉగ్రవాదులు మన దేశాన్ని కన్నెత్తైనా చూడాలంటే భయపడే విధంగా ఈ రోజు మన నాయకత్వం పనిచేస్తూ ఉంది. ఈ యొక్క సైనికులు మేము అండగా మేము అందరూ ఉంటామనే నినాదంతో
దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీ చేస్తూ భారతదేశంలో ఎన్ని ప్రాంతాలున్నా, ఎన్ని వర్గాలున్నా, ఎన్ని మతాలున్నా దేశంపైకి ఎవడైనా వస్తే మేమందరం భారతీయులం, మా నినాదం జై హింద్ అనేటటువంటి నినాదంతో ఈ రోజు మనం ముందుకెళ్ళాలి అనేటటువంటి ఒకే ఒక ఆలోచనతోటి ఈ రోజు మన నరేంద్ర మోడీ గారు మనకి ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రోజు దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. అందులో భాగంగా ఈ రోజు మన రాజంపేట జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ గారి యొక్క నిర్ణయం మేరకు మన శాసనసభ్యులు అందరం కలిసి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఈ తిరంగా ర్యాలీని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి, మదనపల్లి నివాసికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా జై హింద్. ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన, పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన భారతదేశం ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఈ రోజు గుర్తింపబడుతోంది. అలాగే మన సైనికులు, మన సైన్యం యొక్క ప్రతాపం ఏమిటి అనేది, మన సైనికుల నైపుణ్యాన్ని ప్రపంచానికి తెలియజేశారు ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా. ఒక్క గురి తప్పకుండా ఎంచుకున్న స్థావరాలపైనే బాంబులు కురిపించినటువంటి నైపుణ్యత మన భారత వీర జవాన్లకు చెందింది. ఇలాంటివి మన ఈ ఆపరేషన్ సింధూర్లో ప్రాణాలు కోల్పోయినటువంటి అమాయకులైనటువంటి యాత్రికులకు, అలాగే మన సైన్యానికి, మన సైనికులు అందరికీ కూడా మన మదనపల్లి తరఫున, భారతదేశం అందరి తరఫున కూడా మనము నివాళులు అర్పించుకుంటున్నాము. అలాగే మురళీ నాయక్ అని మన గోరెంటలో మన సైనికుడు వీర మరణం పొందినాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నారంటే, కొడుకు గుర్తొచ్చినప్పుడు బాధ వస్తుంది. కొడుకు మా దేశానికి వీరుడిగా పోరాడినాడు అన్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో వీరసత్వం వస్తుంది. అలాంటి తల్లిదండ్రులకు, జన సైనికులను మిలిటరీకి పంపించినటువంటి కుటుంబ సభ్యులకు, వాళ్ళ భార్యలకు, పిల్లలకు అందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తున్నాం. భారతదేశ సైనికులకి, అలాగే మన నాయకుడు ప్రధానమంత్రి మోదీ గారికి మనమందరూ కూడా సంఘీభావంగా ఉంటూ భారతదేశం వైపు ఏ దేశం కన్నెత్తి చూడాలన్నా కూడా భయపడే విధంగా చర్యలు తీసుకోవడానికి ప్రధానమంత్రి గారికి, సైనికులకి మనమందరూ వెంట ఉండాలని తెలియజేసుకుంటూ భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. గత వైకాపా ప్రభుత్వంలో కీలక మంత్రి పదవిలో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రిజర్వాయర్ల పేరుతో తన జేబులు నింపుకోవడానికి రైతుల నుండి బలవంతపు భూసేకరణ చేశారని, అటవీశాఖ మంత్రి పదవిలో ఉండి కనీసం ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా తీసుకోకుండా నిర్మాణాలు చేపట్టారని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. నేడు మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషాతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. రైతుల నుండి బలవంతపు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భూసేకరణపై రైతులు కోర్టుకు వెళ్లగా 100 కోట్లు పెనాల్టీ చెల్లించాలని తీర్పునిస్తే తన సొంత డబ్బులు ఇవ్వాల్సింది పోయి ప్రభుత్వం నుండి 25 కోట్ల రూపాయలు వెచ్చించడం వారి అవినీతికి పరాకాష్ట అన్నారు. రిజర్వాయర్లపై లోతుగా విజిలెన్స్ దర్యాప్తు జరిపి దోషులకు శిక్ష పడేలా చేస్తామన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు జవాబుదారుగా ఉంటుందని చెప్పారు. ఎంతవరకు వచ్చింది అది, దానిపై చర్యలు ఏం తీసుకున్నారు? ఏదైతే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత పాలనలో మరి పెద్ద మంత్రిగా చలామయ్యేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన అవినీతి కూడా ఆ పెద్ద మంత్రిగా ఏ రకంగా అయితే చలామయ్యాడో ఆయన అవినీతి కూడా ఆ స్థాయిలోనే చలామయ్యేటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఏదైతే ఇక్కడ 3 రిజర్వాయర్లకు సంబంధించి మరి కనీసం ఆయన అటవీ శాఖ మంత్రి ఒక పక్కన, అంటే కనీసం ఈసీ కూడా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా తీసుకోకుండా అక్కడ రైతులను కూడా మరి వారండారు ప్రాజెక్ట్ ఏదైతే వాళ్ళకి అందజేయకుండా బలవంతంగా వాళ్ళని స్వాధీనం చేసుకుని మరి తన అవినీతి సంపాదన కోసం ఆ రోజు ఏదైతే పనులు చేశాడో మరి దాన్ని పైన విజిలెన్స్ దర్యాప్తు చురుగ్గా జరుగుతున్నటువంటి పరిస్థితి. చాలా క్లియర్గా ఆ విజిలెన్స్లో కూడా ఒక్కొక్కటి కూడా ఆ పెద్ద మంత్రి చేసినటువంటి అవినీతులన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. అందులో కూడా ప్రధానంగా ఎందుకంటే అంత పెద్ద ప్రాజెక్టు చేస్తున్నప్పుడు, అంత రిజర్వాయర్లు తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అనేది తీసుకోవాలి. అందులోనూ కూడా ఆయన ఆ మంత్రి శాఖ కూడా అటవీ శాఖ మంత్రి శాఖ అంచేత ఖచ్చితంగా ఆయనదే బాధ్యత నెంబర్ 1. రెండవది ఏదైతే అక్కడ మనం ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ ఇచ్చినటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి దానికి సంబంధించినటువంటి సొమ్మంతా కూడా జమ చేసిన తర్వాతే
ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకోవాలి. ఒకవేళ అక్కడ రైతులు తీసుకోవడానికి ఇష్టపడకపోతే అట్లీస్ట్ మనకి కోర్టు పరిధిలైనా జమ చేసి ఉండాలి అమౌంట్. రెండూ కూడా చేయకుండా మరి ఫోర్స్ఫుల్గా తన అధికారాన్ని ఉపయోగించి వ్యవస్థను నిర్వీర్యం చేసి రూల్స్కి వ్యతిరేకంగా మరి వాళ్ళకి R&R చెల్లించకుండా ఆ భూముల్ని అతను స్వాధీనం చేసుకోవడం, దాని మీద ఏదైతే 100 కోట్ల రూపాయలు జరిమానా విధిస్తే దానికి ఆయన 25 కోట్ల రూపాయలు కూడా మరి చెల్లించినటువంటి పరిస్థితి. అంటే ఆ పెద్ద మంత్రి చేసినటువంటి తప్పులకి ఆయన సొంత జేబుల్లోంచి తీసి ఆ 25 కోట్లు కడితే చెల్లుతుంది. కానీ ఏదైతే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచే మళ్ళీ ఆ డబ్బులు చెల్లించేటటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా అతను చేసిన అవినీతి ఏదైతే ఉందో ఇది నేను చెప్పింది కొంతమేర. రేపు విజిలెన్స్ దర్యాప్తులో ఒక్కొక్కటి అన్ని బయటకు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా రేపు కఠినంగానే వీటి మీద చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. పంచాయతీరాజ్ కార్మికులకు ISIPF సౌకర్యాన్ని కల్పించాలని ఏపీ పంచాయతీ వర్కర్స్ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రామయ్య డిమాండ్ చేశారు. నేడు మదనపల్లె పట్టణంలోని DLDO కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్మికుల సంఘం గౌరవ అధ్యక్షులు ప్రభాకర్, నాయకులు నాగరాజు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా కష్ట సమయంలో పారిశుద్ధ్య పనులు చేసిన కార్మికులకు ఇంకా వేతనాలు పెండింగుల్లో ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని కోర్టు, అదేవిధంగా వారి జీతాలను బ్యాంకు అకౌంట్ల ద్వారా కార్మికులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జూన్ 2వ తేదీన పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. పేరు వెంకటరామయ్య, ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు. మదనపల్లి డివిజన్లో గ్రామ పంచాయతీ కార్మికులకు 2014 నుంచి ప్రపోజల్ ఇవ్వాలని చెప్పి ఎవరు హైకోర్టు ఆదేశాలు ఉన్న మదనపల్లి డివిజన్ పంచాయతీ ఏరియాలో కలెక్టర్ గారు, DPO గారు, DLPO గారు ఆదేశాలు ఇచ్చినా మదనపల్లి రూరల్ గ్రామ పంచాయతీ సెక్రటరీలు దాన్ని అమలు చేయకుండా కాలయాపన చేస్తూ కార్మికుల దగ్గర వెట్టి చాకరీ చేస్తున్నారు. దానికోసం ఈరోజు మదనపల్లి డివిజన్ పంచాయతీ అధికారి వారికి కూడా ఈ రేపు నెల జూన్ 2వ తారీఖు నుంచి మదనపల్లి డివిజన్లో నిరవధిక సమ్మెలోకి వెళ్తామని చెప్పి ఈరోజు సమ్మె ఇచ్చాం. ఇప్పటికైనా మదనపల్లి DLPO గారు కానీ మన అన్నమయ్య జిల్లా DPO గారు కానీ కలెక్టర్ గారిని స్పందించి గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పును తక్షణమే అమలు చేయాలని, లేని ఎడల జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా 3 జిల్లాల నుంచి కూడా నిరవధిక సమ్మెలేకపోవడానికి మేమందరూ కూడా సంసిద్ధంగా ఉండాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఇప్పటికీ దాదాపుగా 3 సంవత్సరాలుగా ఇక్కడ మదనపల్లి మండలంలోని గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు PF, ESI ప్రపోజల్స్ లేకుండా కలెక్టర్ గారు కానీ, DPO గారు కానీ, DLPO గారు కానీ ఆదేశాలు ఇస్తున్నా కానీ కింది స్థాయిలో ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శులు అమలు చేయకుండా వర్కర్స్ దగ్గర వెట్టి చేయించుకుంటున్నారు. ఇప్పటివరకే చాలా మార్లు కలెక్టర్ గారికి కానీ, DPO కానీ, DLPO కానీ చాలాసార్లు చెప్పాము. ఇదే విషయమే ఈరోజు జిల్లా డివిజనల్ పంచాయతీ అధికారి వారికి ఈ సమస్యల పరిష్కారం కాకపోతే వచ్చే నెల జూన్ 2వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. ఉమ్మడి అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా పంచాయతీ వర్కర్స్ గ్రామీణ ప్రాంతాల్లో చాలా సేవ చేస్తున్నారు. కరోనా టైంలో కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కష్టపడి సేవలు అందించిన ప్రధానమైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది గ్రామీణ ప్రాంత పంచాయతీ కార్మికులు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు దాదాపు వాళ్ళకి గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా దశల వారీగా ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా ESI సౌకర్యం కానీ, PF కానీ వాళ్ళ జీతాలు కూడా దాదాపు వాళ్ళ అకౌంట్ల ద్వారా ఇవ్వాలని చెప్పేసి ఆర్డర్స్ ఉన్నా కూడా 5వ తారీఖు, 10వ తారీఖు, 15వ తారీఖు కూడా జీతాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఈ మదనపల్లి డివిజన్లో చాలా గ్రామ పంచాయతీలలో చాలా లేటుగా జీతాలు ఇవ్వడం, వాళ్ళ దగ్గర కూడా వెట్టి చాకరీ చేయించుకోవడం. కాబట్టి రకరకాల సమస్యలపైన ఈరోజు డివిజనల్ ఆఫీసర్ గారికి కూడా పలు సమస్యలపైన లెటర్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా రాబోయే 2వ తారీఖున ఈ సమస్యలన్నిటిపైన కూడా నిరవధిక సమ్మెకి వెళ్తామని చెప్పి గ్రామ పంచాయతీ యూనియన్ అందరూ కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ గ్రామ పంచాయతీ వర్కర్స్ చేయబోయే
సమ్మెకు వాళ్ళ యొక్క హక్కుల పోరాటం కోసం సిఐటియు పూర్తి అండగా ఉంటుంది. వాళ్ళ సమస్యలను వెంటనే ఇప్పటికైనా జిల్లా కలెక్టరు, మన మదనపల్లి సబ్ కలెక్టర్ గారు, డిఎల్పిఓ గారు స్పందించి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియుగా మేము డిమాండ్ చేస్తున్నాం. మదనపల్లె పట్టణంలోని కోర్టులో గంగమ్మ జాతర జూన్ 3-4 తేదీల్లో వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. నేడు మదనపల్లె కోర్టులో గంగమ్మ ఆలయం నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కోర్టులో గంగమ్మ జాతర ఏర్పాట్లు ప్రారంభమయ్యావని తెలిపారు. జూన్ 3వ తేదీన రాత్రి తిరునాళ, 4వ తేదీన పగలు తిరునాళ జరుగుతుందని అన్నారు. కావున భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. నేడు జాతరకు సంబంధించి తొలి పూజ, చాటింపు కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు సమావేశానికి ముఖ్య కారణం ఏమంటే కోట్ల గంగమ్మ జాతరకి వచ్చే నెల అంటే జూను 3-4 తేదీలలో జాతర జరిగేలాగా కార్యక్రమాన్ని ప్రారంభించినాము. ఈరోజు ముఖ్యంగా ఏమంటే పోతుని ఊరేగింపుగా తీసుకొని పోతూ చాటు పెట్టడం. అంటే రేపు నెల జాతర 3వ తారీఖు 4వ తారీఖు జాతరని ప్రతి ఒక్క వీధుల్లో పురవీధుల్లో పోతుని తిప్పుతూ ఈరోజు చాటింపు వేస్తామన్నమాట. ఆ చాటింపు వేయడంతో ఈరోజు జాతర కార్యక్రమం మొదలవుతుంది. రేపు నెల 3-4 తారీఖుల్లో మంగళవారం, బుధవారము అంగరంగ వైభవంగా జరుగుతుంది కార్యక్రమము. తిరునాళ్ళు, జాతరలు అంతా కార్యక్రమం అందరూ కూడా పెద్దలందరూ కూడా కార్యక్రమాన్ని నిర్వహించగలిగినారు. అందుకే ఈరోజు ఈ సమావేశం జరిగింది. ఈ రోజుతో జాతర ఉత్సవం మొదలైనట్టు లెక్క. శ్రీ వరాల ఆంజనేయ స్వామి దేవస్థానం నందు శ్రీ వేద సంగీత నృత్యాలయం ఆధ్వర్యంలో సంగీతం, భరతనాట్యం, భగవద్గీత శ్లోకాలను నేర్పించడం జరుగుతుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ రాధిక కోరారు. నేడు మదనపల్లె పట్టణంలో శ్రీ వరాల ఆంజనేయ స్వామి ఆలయంలో వేసవి సెలవుల సందర్భంగా ఏర్పాటు చేసిన భరతనాట్యం సంగీత శిబిరానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సాయి, సంగీతం, భరతనాట్యం శిక్షకురాలు సరస్వతి ఉన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రాధిక మాట్లాడుతూ పూర్వం ఆలయాలు వేదికగా అనేక కళలు నేర్పించడం జరిగేదన్నారు. దీనిని ఆదర్శంగా తీసుకుని మన శ్రీ వరాల ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ శిబిరాన్ని మన పిల్లల కోసం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సంగీతం, నృత్యం చేయడం పిల్లలకు ఓ థెరపీ వలె ఉపయోగపడుతుందని తెలిపారు. కావున తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హనుమాన్ చాలీసా పాడదామా? మదనపల్లి. మీకు తెలుసు కదా, భారతదేశం అనేది చాలా కళలకి పుట్టింది. సో మన కళలకి మనం ప్రాధాన్యత ఇస్తూ మనం పిల్లలకు కానీ పెద్దలు కూడా ఈ కళలకి ప్రాధాన్యత ఇస్తూ దీనిలో మనం పిల్లల్ని చిన్నప్పటి నుంచి పరిచయం చేసి వాళ్ళకి గనక ఈ కళల్లో ప్రవేశం కల్పిస్తే వాళ్ళ అభిరుచికి తగ్గట్లు నాట్యం కానీ సంగీతం కానీ ఏదైనా కళలు వాళ్ళకి గనక చిన్నప్పటి నుంచి మనకి నేర్పించినట్లయితే వాళ్ళల్లో ఉన్న మానసిక అభివృద్ధి కానీ అదేవిధంగా శారీరకంగా కానీ అభివృద్ధి చాలా బాగుంటుంది. ఒక సంగీతం అనేది ఒక థెరపీ లాగా కూడా పనిచేస్తుంది. ఆ సంగీతం అనేది ఒక మనకి డిప్రెషన్ని కానీ లేదంటే మానసికంగా ఏదైనా బాధ ఉన్నప్పుడు కానీ వాళ్ళల్లో వాళ్ళు ఆ సంతోషాన్ని పొందడానికి కానీ చాలా యూజ్ అవుతుంది. అదేవిధంగా నాట్యం కూడా అంతేనండి. ఈ కళలని ఏంటంటే మనకు ఒక రకంగా పూర్తిగా మన మానసికంగాను శారీరకంగాను వికసించడానికి బాగుంటుంది. అదేవిధంగా మన భారతీయ సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తమ పిల్లల్ని
మీ అప్పుడు నేర్చుకోలేకపోయినా ఇప్పుడు చాలా అవకాశం ఉన్నాయి కాబట్టి మీకు దగ్గరలో ఉన్న ఏదన్నా కళాశాలలో కానీ లేదంటే ఎక్కడైనా వాళ్ళ శిక్షణ ఇచ్చే బృందం దగ్గర కానీ మీరు తీసుకెళ్ళి ఆ నాట్యం కానీ సంగీతం కానీ కళల్ని నేర్పిస్తే వాళ్ళల్లో మంచిగా ఆ వికాసం కలుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి ఈ భారతీయ కళల గురించి వాటి యొక్క ఔన్నత్యం గురించి ఒక అవగాహన ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ కళల్ని ప్రోత్సహించాలని అదేవిధంగా దీని గురించి పిల్లలకి పరిచయం చేయాలని కోరుకుంటూ సెలవు. మేడం, ఇది కళలు ఇవన్నీ నేర్చుకోవాలంటే టైం సరిపోవట్లేదు, చదువుకునేదానికి టైం సరిపోవట్లేదు, ఐఐటి అంటున్నారు. ఇవి నేర్చుకోవడం వల్ల వాళ్ళకి ఎడ్యుకేషన్లో కూడా ఏమన్నా ఉపయోగపడుతుందా? ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఇప్పుడు ఎలా ఉందంటే ప్రతి ఒక్క విద్యార్థి అంటే చిన్నతనం నుంచి కూడా వాళ్ళకి ఆ పుస్తకాల బరువు కానీ ఆ సబ్జెక్ట్ కానీ ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళకి స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. చాలా అంటే హోంవర్క్ ఎక్కువగా బర్డన్ ఫీల్ అవుతున్నారు. అదే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు స్కూల్లో కానీ ఇంట్లో కానీ చదువు అని వాళ్ళని వెనక నుంచి మనము అది పరిగెత్తిస్తున్నాం. అట్లా కాకుండా ఇది ఒక స్ట్రెస్ రిలీఫ్గా కూడా పనిచేస్తుంది. ఖచ్చితంగా ఇలాంటి కళలు అంటే వాళ్ళకి ఇది టైం వేస్ట్ అని కాదండి, టైం సేవింగ్ కూడా. ఎందుకంటే ఈ స్ట్రెస్ రిలీఫ్ వల్ల వాళ్ళు చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతారు, ఇంకా చదువులో ఇంకా అభివృద్ధి చెందుతారు. ఎందుకంటే చాలామందికి నెగిటివ్ ఏంటంటే దీనిలో ఇలా పంపిస్తే టైం వేస్ట్ అయిపోతుంది, ఈ టైంలో ట్యూషన్కి పంపించచ్చు కదా అని ఇంకా ఆ విద్యార్థుల మీద బర్డన్ మోపుతున్నారు. అలా కాదండి, ఒక 1 hour 2 hours వాళ్ళకి ఆ స్ట్రెస్ రిలీవ్ అవుతుంది. అదేవిధంగా ఆ టైంలో వాళ్ళు ఏదో కళలో ప్రవేశం నైపుణ్యం సంపాదిస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటివి అవసరమని నా ఉద్దేశం. ఈరోజు మనము ఆలయ ప్రాంగణంలో ఉన్నామండి. ఈ వరాల ఆంజనేయ స్వామి గుళ్ళు మనకి ఈ సంబంధించి అంటే ఈ సంవత్సరం పొడవునా కూడా శ్రీ వేద సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో చాలా తక్కువ ఫీజుతో అంటే సర్వీస్ మోటివ్తో పిల్లలకి అన్ని విద్యలు అదే సంగీతం కానీ నాట్యం కానీ నేర్పించాలనే మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేశారండి. తల్లిదండ్రులు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. టీడీపీ హయాంలో చేపట్టి వైసీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురైన సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల మరమ్మతులు పునర్నిర్మాణానికి సహకరిస్తామన్న రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషాతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన మంత్రి. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం విజయవంతం అవడానికి కారకులైన మన త్రివిధ దళాలకు సెల్యూట్ చేయండి. ఎమ్మెల్యే షాజహాన్ బాషా కూటమి నాయకుల పిలుపు. మదనపల్లె పట్టణంలోని గొప్పగా జరిగిన తిరంగా ర్యాలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.